గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఎటికాలకు హైకోర్టు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళా మూల్యాంకనం అన్నా చేయండి లేదా మళ్ళీ రీ ఎగ్జామ్ అన్నా పెట్టండి అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా గ్రూప్ 1 తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళు కాస్త అన్యాయం జరిగిందని, వాళ్ళకి ఎక్కువ మందికి సర్వీసెస్ కానీ అదే ర్యాంక్స్ రాలేదని మనందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు మూల్యాంకనం లేదా మళ్ళీ ఎగ్జామ్ పెట్టచ్చు. సో 50-50 ఛాన్స్ అనమాట. అది మూల్యాంకనం అయినా చేయొచ్చు, లేదా అంటే పేపర్ మళ్ళీ రీవాల్యుయేషన్ అన్నా చేయొచ్చు, లేదా మళ్ళీ రీ ఎగ్జామ్ అయినా పెట్టచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫైనల్ డెసిషన్ మాత్రం టీజీపీఎస్సీ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టీజీపీఎస్సీకే వెళ్తుంది కాబట్టి డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. సో మొత్తమే తెలుగు మీడియం వాళ్ళకి మళ్ళీ అప్పుడు అవకాశం దొరికినట్లే మళ్ళీ. సో తెలుగు మీడియం వాళ్ళు మూల్యాంకనం చేసినా పర్లేదు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పి హైకోర్టు క్లియర్గా చెప్పింది. ఈ ప్రక్రియ అంతా కూడా ఒక 8 monthsలో పూర్తి చేయమని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి అటు మూల్యాంకనం అయినా చేయొచ్చు, లేదా రీ ఎగ్జామ్ అయినా పెట్టచ్చు. సో కొంచెం తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మా దగ్గర కూడా తెలుగు మీడియం మొత్తం దాదాపు 35 ర్యాంకుల వరకు వచ్చాయి మాకు కూడా. వీళ్ళలో ఎక్కువ మంది ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు, దాదాపుగా చాలామంది ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది కాబట్టి తెలుగు వాళ్ళు కూడా ఒకవేళ మూల్యాంకనం జరిగితే ఓకే వెళ్ళండి. కూడా బాగా రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగు మీడియంలో మా విద్యార్థులు, వాళ్ళందరికీ ఈసారి ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ మూల్యాంకనం చేస్తే. అలా కాకుండా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా మీరు మళ్ళీ అదే పద్ధతిలో అదే దాంట్లో అదే విధంగా మళ్ళీ మీరు మీ ఎగ్జామ్ ప్రజెంట్ చేయండి. చక్కగా మంచి మార్క్స్ వస్తాయి, చక్కగా సెలెక్ట్ అవుతారు. ఈసారి అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి అవకతవకలు ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటారు. సో అందుకని మనం ఈసారి గట్టిగా దీన్ని నమ్ముకొని హాయిగా మళ్ళీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళైనా ఏ మీడియం వాళ్ళైనా సరే మీకు దేనికైనా పనికి వస్తుంది ఈ నోటిఫికేషన్. మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఇది క్లియర్ అయితే వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి మొత్తం మీద విజయం సాధించారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ తెలుగు మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.